సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదేనేమో. ప్రభుత్వం చేసే పనులు ప్రతిపక్షాలు కుళ్ళుకునే లెక్క ఉండాలి, అంతే తప్ప ప్రతిపక్షాలు నవ్వుకునే లెక్క ఉండకూడదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ టిమ్స్ హాస్పిటల్ కి పేరుని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కింద మార్చింది. మరి ఇది కరెక్టేనా? ఇక్కడ సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుంది. టిమ్స్ అనేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక. 2020లో కరోనా వచ్చినప్పుడు ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్స్ సరిపోకపోవడంతో అప్పటికప్పుడు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే ఒక కాన్సెప్ట్ ని అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ రూపొందించింది. అప్పటికప్పుడు గచ్చిబౌలిలో పనికిరాకుండా ఉన్న ఒక భవనాన్ని టిమ్స్ హాస్పిటల్గా మార్చింది. అదే స్ఫూర్తితోటి హైదరాబాద్ నలుమూలలో కూడా ఇట్లాంటి టిమ్స్ ఆసుపత్రులు ఉండాలని చెప్పేసి ఒక్కో చోట 14 అంతస్తుల ప్లాన్తో టిమ్స్ ఆసుపత్రి భవనాల్ని ప్రారంభించింది. ఆల్మోస్ట్ 2020 నుంచి 2023 వరకు 3 ఏళ్లలో దగ్గర 80% పనుల్ని పూర్తి చేసింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వాటిని కొనసాగించాల్సింది పోయి ఎందుకు ఇంతెత్తు బిల్డింగ్లు ఎందుకు అని చెప్పి ఆ బిల్డింగ్ని సగానికి తెగ్గోసి, అంటే 14 అంతస్తుల్ని 7 అంతస్తులకే ఆపేసి ఈ ప్లాన్ ని మొత్తం మార్చేసింది. ఓకే, అయిపోయింది. కానీ ఈ 3 ఏళ్లలో కనీసం 20% పనుల్ని కూడా పూర్తి చేయలేకపోయింది. ఫైనల్గా 3 ఏళ్ల తర్వాత ఏదో 20% పనులు పూర్తి చేసి మామా అనిపించేసి ఈ రోజుకి కనీసం ఈ టిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ల నియామకం కానీ సిబ్బంది నియామకం కానీ ఏది జరగలేదు. ఇవేవి లేకుండానే సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ని ప్రారంభించింది. ఇప్పుడు ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ లీడరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పేరుని దీనికి పెట్టాలని చూస్తుంది. నేను ఇక్కడ మర్రి చెన్నారెడ్డి పేరుని పెట్టాలా వద్దా అనేది నేను ఇప్పుడు చెప్పిన విషయం తర్వాత మీరే ఒకసారి డిసైడ్ చేయండి. మర్రి చెన్నారెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తే కాదని నేను అనట్లే, అంతేకాదు గాంధేయవాదే, కాంగ్రెస్ పార్టీ లీడరే. కానీ అది సరిపోదు కదా. తెలంగాణకి ఆయన చేసిన మేలేంది? 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న టైంలో మొత్తం యువత విద్యార్థులందరూ కలిసి నిరసనకు దిగితే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి ఉన్నాడు. ఆయన కాల్పులకు ఆదేశం ఇచ్చిండు నిరసనల మీద. దాంతో పోలీసు కాల్పుల్లో 369 మంది విద్యార్థులు అమరులయ్యారు. ఆ అమరుల త్యాగాల పునాదుల మీద మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి అనే ఒక పార్టీని స్థాపించి నేను తెలంగాణ సాధిస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు తెలంగాణ ప్రజలకి. దాంతో తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజా సమితికి పట్టం కట్టిరు. 1971లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో అప్పట్లో తెలంగాణలో మొత్తం 14 ఎంపీ సీట్లు ఉంటే 11 ఎంపీ సీట్లని తెలంగాణ ప్రజా సమితి గెలుచుకుంది. అంటే ఆ రోజుల్లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉండేదో మనం ఊహించవచ్చు. అంతటి బలమైన ఉద్యమాన్ని తను తీసుకున్న ఒకే ఒక డెసిషన్తో నీరుగార్చిండు. ఈ 11 మంది ఎంపీల్ని తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలోంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సింది పోయి మొత్తం ఈ 11 మంది ఎంపీలు తీసుకెళ్లి అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ దగ్గర మోకరిల్లి ఆ 11 మంది ఎంపీల్ని ఆమెకు అప్పచెప్పి ఈయన ఉత్తరప్రదేశ్ గవర్నర్గా వెళ్ళిపోయిండు. ఆ తర్వాత 1978 నుంచి 80 వరకు, తర్వాత 1989 నుంచి 90 వరకు 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పట్టు అని 3 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రిగా ఉండలేకపోయిండు. ఈయన చేసిన ఈ పని వల్ల ఏది తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్లో విలీనం చేసి 11 మంది ఎంపీల్ని కాంగ్రెస్లో కలపడం వల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాకారం 4 దశాబ్దాల వెనక్కి మళ్ళింది అని చెప్పి తెలంగాణ వాదులందరూ ఆక్రోషిస్తుంటారు ఈయన మీద. ఇట్లాంటి ఆయన పేరుని టిమ్స్ హాస్పిటల్కి పెట్టింది ఇప్పుడున్న గవర్నమెంట్. ఇప్పుడు చెప్పండి, ఇది కరెక్టేనా? నిజంగా తెలంగాణ వాదులు హర్షించే పనేనా ఇది? అసలు తెలంగాణ సోయుందా ఈ గవర్నమెంట్కి? తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించే పద్ధతి ఉందా ఈ గవర్నమెంట్కి? అంటే కాంగ్రెస్ వ్యక్తి అయితే సరిపోద్ది, ఇక మిగతా ఏ అర్హతలు అవసరం లేదా? ఈ పేరు మార్పు మీద మీ అభిప్రాయం ఏంది? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.